హాయ్ అండి. వెల్కమ్ టు సిక్స్త్ డే లంచ్ సిరీస్ ఆఫ్ పసికథలు. ఇవాళైతే మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా? పాలకూర పప్పండి. హెల్తీ రెసిపీ అనమాట. దానికి కాంబినేషన్‌గా కాకరకాయ ఫ్రై అనమాట. కాకరకాయ ఫ్రై అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. "ఇంత చేదు ఎలా తింటావమ్మా బాబు? మేమైతే తినలేము" అనుకుంటారు. కానీ నేను చేసే కాకరకాయ ఫ్రై అయితే చాలా బావుంటుందండి. చేదనేది చాలా తక్కువగా ఉంటుంది. తియ్యగా, కారంగా, కొంచెం చేదుగా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ కావాలంటే డెఫినెట్‌గా మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవాళైతే నా స్టైల్ పాలకూర పప్పు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా బావుంటుందండి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పాలకూర ఎక్కువగా, పప్పు తక్కువగా వేసి పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తాను. హెల్త్‌కి చాలా మంచిది కదా! చూసారు కదా! పప్పు కొంచెం తక్కువగా, పాలకూర ఎక్కువగా వేసి చక్కగా కుక్కర్‌లో మెత్తగా విజిల్స్ వేయించుకున్న తర్వాత అందులోనే 4, 5 పచ్చిమిర్చి కూడా వేసి చింతపండు రసం వేసాననమాట. టమాటాలనేవి అవాయిడ్ చేశానండి. ఎందుకంటే పాలకూర, టమాటా కలిపి తినకూడదు అని అంటూ ఉంటారు కదా! సో, లాస్ట్‌లో తాలింపు వేసుకొని తింటే అదిరిపోతుంది.